వెలమలు కూడా సేమ్ టైం. వెలమల జనాభా ఎంత? 1,02,000 మంది. తెలంగాణ రాష్ట్రంలో వెలమల జనాభా 1,02,000 మంది. 1,02,000. ఒక్క ఎమ్మెల్యే కావడానికి కూడా సరిపోవు, అవి అవకాశం లేదు, లేవు. ఒక్క ఎమ్మెల్యే కావాల్సినటువంటి వెలమల నుంచి 52లో 4 ఎమ్మెల్యేలు, 57లో 10 మంది ఎమ్మెల్యేలు, 62లో 7 ఎమ్మెల్యేలు, 67లో 9 మంది, 72లో 10 మంది, 78లో 7, 83లో 8, 85లో 11, 89లో 14. ఇక ఇదే వెలమ సామాజిక వర్గం 94లో 12 మంది వెలమ సామాజిక వర్గం నుంచి, 99లో 12 మంది, 2004లో 9, 2009లో 10, 2014లో 9, 2018లో 10, 2023లో 13 మంది. 13 మంది. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో 2,53,000 ఉంది జనాభా, ఏది సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం. ఇక్కడ 1952లో కమ్మ సామాజిక వర్గం నుంచి 2 ఎమ్మెల్యేలు, 57లో 4, 62లో 2, 67లో 4, 72లో 4, 78లో 5, 83లో 7, 85లో 8, 89లో 3, ఇక 94లో 6, 99లో 6, 2004లో 3, 9లో 4, 2014లో 6, 2018లో 5, 2023లో 4 ఎమ్మెల్యేలు. ఇక్కడ అత్యంత దారుణమైన విషయం బ్రాహ్మణ సోదరులకు చూడాలి. బ్రాహ్మణ సోదరులు 1952లో 26 మంది ఎమ్మెల్యేలు ఉండే. 26 మంది, 26 పోయి 18 అయింది, 18 పోయి 12, 12 పోయి 8, 8 పోయి 9, 3, 7, 5, 2 ఆఖరికి ఒకటికి వచ్చింది. ఒక శ్రీధర్ బాబు తప్ప ఇప్పుడు ఎవరు లేరు బ్రాహ్మణ ఎమ్మెల్యే. అక్కడ మండల్లో వాణి ఎవరు వాణిదేవి గారు ఉన్నారు. ఇక బ్రాహ్మణుల పరిస్థితి చూడ్రి, 26 నుంచి ఒకటికి వచ్చింది. ఇక ఆర్య వయసుల పరిస్థితి చూద్దాం. ఆర్య వయసులు 52లో 0, 57లో 2, 62లో 3, 67లో 2, 1, 1, 1, 2, 2, 2, 1, 1, 1, 1, 0, 2009లో 0, తర్వాత 1, 1, 1. కోమటి వాళ్ళు ఎవరు? ఇప్పుడు నిజామాబాద్ అర్బన్ ధన్పాల్ గుప్తా ఉన్నాడు కదా, సూర్యనారాయణ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఇక మొత్తం 1952 నుంచి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది రెడ్డిలు ఎమ్మెల్యేలు అయ్యారంటే 578 మంది రెడ్డిలు ఎమ్మెల్యేలు అయితే 155 మంది వెలమలు ఎమ్మెల్యేలు అయ్యారు. కమ్మలు ఎంతమంది అంటే 70 మంది అయ్యారు, బ్రాహ్మణులు 104 అయ్యారు, ఆ తర్వాత ఆర్య వైశ్యులు 18 మంది అయ్యారు, ముస్లింలు 111 మంది అయ్యారు. ఇది వాళ్ళ లెక్క. ఇక్కడ బీసీల పరిస్థితి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని ఎమ్మెల్యేలు ఒక దగ్గర వేసి కూడితే 932 సార్లు ఓసీలు ముఖ్యమంత్రి అయితే బీసీలు కేవలం 279 సార్లు అయ్యారు. అంటే ఇక్కడ ఓసీల జనాభా ఎంత? మనం అన్ని కేటగిరీలు ఒక దగ్గర వేసుకున్నా 25 లక్షలు లేదు. అందులో కేవలం 3% రెడ్డిలుంటే 0.02% వెలమస్ ఉన్నారు, ఆర్య వయసులో 1% అట్లా ఉన్నారు. అయితే వీళ్ళు 932 సార్లు రెడ్డిలు ఎమ్మెల్యేలు అయితే 100కి 60 మంది ఉండి 100కి 60 మంది ఉన్నటువంటి బీసీలు 279 సార్లు మాత్రమే అయ్యారు. ఇక్కడ ముస్లింస్ ఎన్ని సార్లు అయ్యారంటే 111 సార్లు అయ్యారు. ఇక్కడ గమ్మత్ విషయం ఏంటంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎమ్మెల్యేల కంటే ఎస్సీ ఎమ్మెల్యేలే ఎక్కువ అయ్యారు. ఎస్సీ ఎమ్మెల్యేలు 295 సార్లు అయితే బీసీ ఎమ్మెల్యేలు 279 సార్లు అయ్యారు. ఇక్కడ ఎస్టీలు 116 సార్లు అయ్యారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఓసీలది మీరు గమనించండి. ఇక్కడ సంఖ్య 56, 49, 59, 56, 60, 58, 62. ఇది అంతా ఇంత 55 నుంచి 62 మధ్యలో ఇది కొనసాగుతూనే ఉంది కదా. ఇక్కడ ముస్లింలది 5, 7, 6, 7, 8, 8, 7. ఇక్కడ 5 నుంచి 8 మధ్యలో ఇది ఉంది కదా. ఇక్కడ ఎస్సీలది 17, 17, 17, 19, 19, 19, 19. ఎస్టీలది 8, 8, 8, 12, 12, 12, 12 రిజర్వేషన్ కార్డుకి. అంటే ఇక్కడ బీసీల విషయానికి వస్తే 21, 26, 17, 25, 20, 22, 19.
విషయానికి ఈ లెక్కలు బట్టి చూస్తా ఉంటే నష్టపోయిన సామాజిక వర్గం ఏది? మెజారిటీ తెలంగాణ రాష్ట్రంలో నష్టపోయింది ఎవరు? బీసీలు. రాజకీయంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీలు నష్టపోయినరు. దీనికి చెప్పాలి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లెక్క. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.